కవితను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రసక్తే లేదని వెల్లడి. అంతే. వీళ్ళు ఏం చెప్పిరా మా రేవంత్ అన్న, కల్వకుంట్ల కవితక్కను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. ఆమె కాదంటే కాంగ్రెస్ లో జాయిన్ చేసుకో, మేము చాలా మంచోళ్ళం పతితులం అంటారు. ఓకే, సంతోషం, మంచోళ్ళే. మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ఒక మాట చెప్పిండు. ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద వాళ్ళ కాకి కర్రకాకి, బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళ కాకి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మీద అరనీయమని చెప్పిండు. ఒక కాకిని చూపిస్తాను జరా. ఇప్పుడు ఒక కాకి వాగుతాంది, కయ్య వాగుతాంది. ఆ కాకిని పట్టుకొచ్చిన మీ దగ్గరికి. ఏం చెప్పిండు ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన తెలంగాణ భవన్ పైన ఒక కర్రకాకి వాళ్తే ఆ కర్రకాకిని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ గాంధీ భవన్ మీద వాడనియరు. అటు పక్క వాళ్ళు కాకి, ఇటు పక్క వాళ్ళు ఏం చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కవితక్కని తీసుకోవాలంటే మనం నమ్ముతున్నాం కదా. అమ్మ కన్నం పెడితే చిన్న బంగారు కానీ పెట్టాలి, గూట్లో ఉన్నది వీక్తే ఏట్లో వీకాలి. ఒక నిమిషం మీరు ఇక్కడ గమనిస్తే, కవిత నిర్లక్ష్యం వల్లే బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన ఈ పందికొక్కు అడు తిన్నపల్లి ఉత్సవం సన్నాసి ఏమంటాను తెలుసా? ఈ ఏ పని బీఆర్ఎస్ పార్టీ పని ఎడగొత్తాను, ఎలా అల్లే వస్తాను. పిన్నిండి వాసాలు లెక్క పెట్టే సన్నాసులను తేలాడు యూట్యూబ్ లా. ఈ బొమ్మ వస్తుంది ముఖం ఖచ్చితంగా. టీడీపీలో ఎంగిలి వెతుకుతున్నాడు, బీఆర్ఎస్ లో ఎంగిలి వెతుకుతున్నాడు, ఇలా కాంగ్రెస్ లో ఎంగిలి వెతుకున్నాడు. రేపు ఎంఐఎం కూడా జాయిన్ అవుతాడు. సిగ్గు శరాల్లో పెట్టుంటారు, రాజకీయాల్లో ఇంకో ఇట్లా ఉంటారు. మీరు శేషంగాపూర్కి వస్తే ఆయన కాయ చూసి ఇట్లా ఉంచురి కొంచెమన్నా సిగ్గు వస్తే చూద్దాం అంటాను. ఆయన మీద ఉంచరు, ఆయన పక్కకన్నా ఉంచురు చెసేపు. అంటే సిగ్గుచేర రోషం అనేది రావాలి మనిషికి. లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంచురి, పొడుగు మాట్లాడుతుంది కదా. మరి ఎండకెళ్ళి గుంజుకొచ్చుకుని ఈ సన్నాసి కాంగ్రెస్ కన్వనే కప్పుకోండు. ఏం చెప్పారు కోర్టుకి? వాళ్ళందరూ బీఆర్ఎస్ ఎవరు కండువాలు కాదు, దేవుని కండువాలు. ఇంకో దేవుని కండు ఇది. కాంగ్రెస్ దేవుడు, దేవుని పేరు ఏం పేరు? కాంగ్రెస్ దేవుడు అయిన. కవిత నిర్లక్ష్యం వల్ల బీఆర్ఎస్ కు రిజైన్ చేసినట్టు ఈ మొగోడు చిన్న సన్న మొగోడా? ఏం మహేష్ కుమార్ గౌడ్ మరి మాట్లాడరు అదే దింజోలి. మహేష్ గౌడ్ అన్నా కల్వకుంట్ల కవితక్క చేసిన తప్పేంది? ఈ సక్కమైన కడియాసి గారి 10 మంది దద్దమ్మ చేసిన పత్తిత్తు పని ఏంది? అంటే మీరు చెప్పేమో సారంగ నీతులు, చేసేమో సన్నాసి పనులు ఉన్నాయి. నీతులు పుల్లు చేస్తారు మీరు, చేసే మొత్తం లుచ్చా పనులే. చూద్దాం ఈ సన్నాసి ఎటు వచ్చింది మరి వీళ్ళకు? ఈ సన్నాసికి లేకుండా ఉంది. ఏమో ఈయన ఏ పని అని చెప్తాడు ఇప్పుడు కూడా కోర్టుకి. నేను బీఆర్ఎస్ పార్టీలే ఉన్నా, ఎల్లా ఉండాలో గల్లే ఉన్నా, ఎల్లున్నాడు ఎల్లులో గల్లే ఉన్నా, గల్లనే ఉన్నా. మరి ఇలా దద్దమ్మల రాజ్యంలో కవితక్కని తీసుకోవాలంట. కానీ ఈ సన్నాసి అంట కవితక్క కోసం రాజీనామా చేసినట ఈ మొగోడు. చూడురా ఏం చెప్తాడు. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు కలిసి వేసింది. అవినీతి పరుతో ఉండలేక పార్టీ ఈయన సక్కమైనోడు. ఓయమ్మో నాయన, చాలా సక్కమైనోళ్ళు. నువ్వు రూపాయలు సంపాదే నీ అంత ఇప్పుడు అంటారుగా నిజ నిరూపణ చేసి మన అగ్నిలో ఆగుతాయిపో అంటే నువ్వు అస్సలే కావు. అమ్మో నేను సక్కమైన దొరుకుతాడు. అవినీతి పడంట అధికారులు అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల తాను తెలంగాణ అడ్డగోలా దోచుకుంది. ఇది ఎట్లుందంటే చిన్నపల్లెంలో మంచిగా బిర్యానీ పెట్టిరంట. కడియశ్రీ గారు అన్న నీలాంటి ఒక చిన్న సామెత చెప్తున్నాయి. బిర్యానీ మంచిగా మన మేఫిల్కి వెళ్ళి, మన పిస్తా హౌస్కి వెళ్ళి, మెక్డొనాల్డ్స్కి వెళ్ళి తీసుకొచ్చి మంచి బిర్యానీ పెట్టంట నీయాసంకి. ఇది బంగారు పల్లెంలో మన కరగత లేకపోయినా, మనం దద్దపల పైన, మన సన్నాసుల పైన మంచిగా బిర్యానీ పొట్లు తీసుకొచ్చి మంచిగా బంగారు పల్లెలు పెట్టినట్ట బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పల్లెల్లో తిన్నామంట పందికొక్కు లెక్క తిని, ఏదో తిన్న పల్లెల్లో నాకు కూర్చొస్తా ఉంది పల్లెల్నే పోతాను పోసామట. గట్ల ఉంది నీ వాక్యాలు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే సన్నాసులు రాజకీయాల్లో
అందరు తొక్కాలి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు. అప్పుడు ఒకరు చూసారు ఇంకోటి సిగ్గు వస్తుంది. ఇప్పుడు ఈ సన్నాసి సిగ్గు వస్తే ఇంకోటి సిగ్గు వస్తుంది. నువ్వు సక్కమైన అని, నువ్వు సక్కమైన పనులు చేసినావని నువ్వు చెప్తున్నావు వాళ్ళ గురించి, వాళ్ళ అవినీతి గురించి. ఆయన ఎందుకు చెప్పలేదు నువ్వు కూడా? మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పలే? పొంగులేటి సీనయ్య, కడియం శ్రీగారి, తుమ్మల నాగేశ్వరరావు, జూపాలి కృష్ణ, ఇప్పుడు అందరు పద్ధతులు అయిపోయారు. అందరు చక్కమైన వాళ్ళు కాలే, ఇప్పుడే అయ్యారు చక్కగా. అంతా దులుపుకొని వచ్చారు, కుంభమేళ పోయి తానాలు చేసి దులుపుకొని వచ్చారు. ఇప్పుడు మహేష్ అన్న చెప్తాడు వీళ్ళందరినీ, ఆ చెట్టు మీద వాళ్ళ కాక ఈ చెట్టు మీద వారదు, కలకుళ్ళ కవితం అవినీతి పర్రాలు కాబట్టి తీసుకోమంటాడు ఈ సకమైన వాళ్ళు. మా మహేష్ అన్న కామన్న సభ పెట్టి చెప్పు, కడియన్సీ గారి కాంగ్రెస్ కాదు, దానం నాగేందర్ కాంగ్రెస్ కాదు, వాళ్ళందరూ బీఆర్ఎస్ అని చెప్పురు మీరు. కామారెడ్డి మరి కామారెడ్డికి పోతారు బాగానే ఉంది, మరి నిన్న వరద బాధితులకు పైసలు రాలే, వాళ్ళ బాధలు పట్టించుకోలే, ఓ హెలికాప్టర్ పంపలే, ఎట పోతారు మరి అడిగి? ఎందుకంటే కామారెడ్డి డీసీ డిక్లరేషన్ ఉంది కాబట్టి స్థానిక ఎలక్షన్ లో ఓటు కాబట్టి అటు తాగలేదు. ఇప్పుడు ఏ అవసరం పడితే అదే మనలే. పోజులో ముఖ్యమంత్రి పోజులు, ఫోటోలకు పోజులు ఇస్తారు అంతే. 15 తారీఖు కామారెడ్డి సభ పెడతారండి, ఇంకా సభ పెట్టి ఎగురు పెడతారు చూడాలి ఇంకా.